ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు. ఇలా చేయకపోవడం వల్ల మన వీడియో ఏదైతే ఉందో అందరికీ రీచ్ అవ్వదు. మీకు ఎలా వచ్చిందో సజెషన్లోకి అలాగే అందరికీ వెళ్ళాలి అంటే కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ లైక్ అనేది చేసుకోవాలి. ఓకే, సో లాస్ట్ వీడియోలో నేను మీకు ఏం చెప్పాను, ఫస్ట్ పవర్ పోగానే అలారం వచ్చేటట్టుగా ఒక వైరింగ్ అనేది ఏ విధంగా చేయాలో చెప్పాను. దాని తర్వాత ఏం చెప్పాను, పవర్ వచ్చిన తర్వాత అలారం వస్తుంది, అది ఆటోమేటిక్గా ఏ విధంగా రీసెట్ అయిపోవాలో అది కూడా చెప్పాను. ఇప్పుడు నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే మాన్యువల్గా మనం ఎలా రీసెట్ చేయాలి అనే దాని గురించి మనం వైరింగ్ అనేది చెప్తాం. లాస్ట్ వీడియోలో ఆటోలో అంటే ఆటోమేటిక్గా రీసెట్ అవడం అంటే అక్కడ మనం టైమర్ పెట్టి మనం ఆటోమేటిక్గా రీసెట్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాం, పుష్ బటన్తో రీసెట్ చేస్తున్నాం, టైమర్ అవసరం లేదు, మాన్యువల్గా రీసెట్ చేస్తున్నాం. పుష్ బటన్ని ప్రెస్ చేయగానే అలారం అనేది ఆగిపోద్ది. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మీకు సిమ్యులేషన్లో ఏం చూపిస్తానంటే లాస్ట్ వీడియో చెప్పాను కదా, అది ముందు సిమ్యులేషన్లో చూపించి దాని తర్వాత సిమ్యులేషన్లోనే మళ్ళీ మాన్యువల్ చూపించి ఫస్ట్ ఆటో రీసెట్ చూపిస్తాను, తర్వాత మాన్యువల్ రీసెట్ చూపిస్తాను, తర్వాత యానిమేషన్ చూపిస్తాను. ఓకే, సో మీరు క్లియర్గా వినాలి. ఏంటంటే ఇప్పుడు రానున్న రోజుల్లో మీకు ఎలక్ట్రికల్ మంచి డిమాండ్ అయితే ఉంటుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ఐటీ అయినా, డిప్లొమా అయినా, బీటెక్ అయినా, ఏదైనా మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు చెప్పరు, ఎక్కడ ఉండవు, ఎవరు నేర్పించరు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను మీకు ఆటో రీసెట్ అలారం వైరింగ్ అనేది ఇంతకుముందు మీకు లాస్ట్ వీడియోలో చేశాను కదా, అది మీకు సాఫ్ట్వేర్లో చూపిస్తాను చూడండి ఒకసారి. సో నేను ఏం చేశాను, ఇక్కడ ఫేస్ ప్రివెంటర్ తీసుకున్నాను. ఓకే, సో ఫేస్ ప్రివెంటర్ నుంచి ఫేస్ ప్రివెంటర్కి 3 ఫేస్ ఇచ్చాను, L1, L2, L3 ఇచ్చాను. U1 అనేది ఇక్కడ మీకు కనబడుతుంది కదా. సో ఇక్కడ L3 నుంచి సప్లై తీసుకొని Q1కి ఇచ్చాను. Q1 అంటే MCB. ఓకే, కంట్రోల్ MCB. ఓకే, ఇక్కడ నేను సెలెక్టర్ స్విచ్ వాడలేదు, మీరు వాడండి, వాడితే మంచిది. నేను ఇక్కడ మీకు ఫైనల్గా మీకు ఆటో రీసెట్ అవ్వాలి, అందుకోసమని నేను మీకు చూపించట్లేదు. పెట్టినా పెట్టకపోయినా ఒకటే. అంటే ఇక్కడ నేను మీకు ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి దాన్ని ఫాలో అవ్వండి. మీకు ఆటో రీసెట్ ఎలా అవుతుందో మీకు చూపించడానికి చెప్తాను. ఓకే, సో ఇక్కడ నేను చూడండి, ఇక్కడ 3 ఫేసులు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు దీన్ని సిమ్యులేషన్ చేసి చూపిస్తాను. సో 3 ఫేసులు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి 13, 14 టెర్మినల్ ఉంది, క్లోజ్ అయిపోయింది చూసారా. ఓకే, సో ఇప్పుడు చూడండి టైమర్ ఆన్ అయింది. సో ఎప్పుడైతే మీకు అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు కొంత సమయం అయ్యాక ఆగిపోయింది. మళ్ళీ చూడండి, మళ్ళీ నేను మీకు చూపిస్తాను చూడండి, చూసారా. ఓకే, ఈ విధంగా మనం ఆటో రీసెట్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మాన్యువల్ రీసెట్ అలారం ఎలా చేయాలో చెప్తాను. సో దీనికోసం నేను ఏం చేశాను, 3 ఫేస్ సప్లై తీసుకున్నాను. 3 ఫేస్ సప్లైకి ఇక్కడ మీరు MCB పెట్టుకోండి, 3 పోల్ MCB పెట్టుకోండి. సో నేను మీకు సర్క్యూట్లో కూడా చూపించాను, మీరు 3 పోల్ MCB అనేది పెట్టుకోండి, లేదంటే ఇండివిజువల్గా 3 సింగిల్ పోల్ MCBలు పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తాను చూడండి, ఈ సింగిల్ పోల్ MCBలు 3 లేదంటే 3 పోల్ MCB పెట్టుకోండి. ఇక్కడ నుంచి నేను ఫేస్ ప్రొటెక్షన్ రిలేకి ఇచ్చాను అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి అవుట్పుట్ తీసుకుని వచ్చి Q1కి ఇచ్చాను. ఇది MCB, సింగిల్ పోల్ MCB. దీని అవుట్పుట్ వచ్చేటప్పటికి ఈ ఇది ఉంది కదా, ఫేస్ ప్రొటెక్షన్ రిలే, దీని యొక్క అవుట్పుట్ అనమాట. అన్ని కరెక్ట్గా ఉంటే ఇది క్లోజ్ అవుతుంది U1 అనేది. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇది పుష్ బటన్, మాన్యువల్గా రీసెట్ చేయడానికి. పవర్ వచ్చిందని చూసి మనం ఓకే అంతా కన్ఫర్మ్గా అయిన తర్వాత మనం రీసెట్ చేస్తే, దాన్ని పుష్ బటన్ ప్రెస్ చేస్తే అలారం అనేది ఆగిపోద్ది అనమాట. సో అలా సెట్ చేశాను దీన్ని. సో ఇక్కడ మీరు చూడండి, ఈ విధంగా నేను దీని పుష్ బటన్ అవుట్పుట్ ఏదైతే ఉందో దీని నుంచి నేను కాంట్రాక్టర్కి ప్లగ్ఇన్ రిలేకి ఇచ్చాను. ఓకే, ప్లగ్ఇన్ రిలే A1కి ఇచ్చాను. సో న్యూట్రల్ ఇచ్చేసాను. అలాగే ప్లగ్ఇన్ రిలేకి హోల్డ్ అవ్వడం కోసం నేను ఏం చేశాను, NO ఆక్సిలరీ కాంట్రాక్ట్ తీసుకున్నాను. NC నుంచి డైరెక్ట్గా దీనికి ఇచ్చాను అనమాట, బజర్కి ఇచ్చాను. ఇప్పుడు నేను చూడండి దీన్ని ఆన్ చేస్తాను. ఓకే, సో పవర్ వచ్చింది. పవర్ వచ్చిన తర్వాత ఇది MCB ఆన్లో పెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ పవర్ వచ్చింది కాబట్టి బజర్ కంటిన్యూస్గా మోగుతానే ఉంటుంది. ఓకే, సో మనం వోల్టేజ్లో అవన్నీ ఫ్యాక్టరీలో వోల్టేజ్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో PCC ప్యానల్లో చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటేనే మనం రీసెట్ చేస్తాం. ఎప్పుడైతే పుష్ బటన్ని ప్రెస్ చేసి రీసెట్ చేసామో, పుష్ బటన్ ప్రెస్ చేసామో ఆటోమేటిక్గా ఆగిపోయింది. మళ్ళీ పవర్ పోయిందనుకోండి, సపోజ్ నేను ఇక్కడ మనం చెక్ చేయలేం కాబట్టి మనం పవర్ పోయిందనుకోండి, ఏం చేస్తాం, పవర్ పోయింది చూసారా, మళ్ళీ పవర్ వచ్చిందనుకోండి, మళ్ళీ ఆన్ అయింది. సో ఎప్పుడైతే మనకి పవర్ వచ్చింది, అన్నీ చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే అప్పుడు మనం ఏం చేయాలి, రీసెట్ బటన్ ప్రెస్ చేయాలి. రీసెట్ బటన్ ప్రెస్ చేయగానే చూసారా ఆగిపోయింది. సో ఈ విధంగా మనం వైరింగ్ అనేది చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మాన్యువల్గా అలారంని ఏ విధంగా రీసెట్ చేయాలో ఈరోజు నేను మీకు చెప్తాను. ఓకే,
లాస్ట్ వీడియోలో నేను మీకు చెప్పాను ఆటోగా అలారంని ఏ విధంగా రీసెట్ చేయాలి. ఈరోజు నేను మీకు మాన్యువల్గా ఏ విధంగా చేయాలో చూపిస్తాను. సో దీన్ని మీకు సాఫ్ట్వేర్లో చూపిస్తాను, అలాగే సర్క్యూట్ డయాగ్రామ్లో కూడా చూపిస్తాను. ఓకే, ఫస్ట్ నేను ఏం చేశాను, ఆర్ ఫేస్, వై ఫేస్, బి ఫేస్, న్యూట్రల్ తీసుకున్నాను. సో మీరు ఈ రిలేకి మీరు కనెక్ట్ చేస్తున్నప్పుడు 3 ఫేస్ మధ్యలో ఎంసీబీ కానీ, సింగిల్ పోల్ ఎంసీబీ కానీ 3 పోల్ ఎంసీబీ కానీ తీసుకోండి. సో మీరు సింగిల్ పోల్ ఎంసీబీలు తీసుకుంటే చాలా బెస్ట్, ఎందుకంటే టెస్టింగ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, రిలే అనేది ఫేస్ లాస్ అయినా ఫేస్ రివర్సల్ అయినా పనిచేస్తుందో లేదో టెస్ట్ చేయడానికి మీకు ఉపయోగపడుతుంది. ఓకే, నేను చెప్పేది ఏంటంటే సింగిల్ ఫేస్ రిలే ఎంసీబీలు 3 తీసుకోండి. ఓకే, సో సింగిల్ పోల్ ఎంసీబీ నుంచి ఆర్ ఫేస్ ఒకటి, ఇంకొక సింగిల్ పోల్ ఎంసీబీ నుంచి వై ఫేస్, ఇంకో సింగిల్ పోల్ ఎంసీబీ నుంచి బి ఫేస్. సో నేను చెప్పలేదని మీరు అనుకోకండి, మీరు ప్రతిదీ నేను చెప్పడం మీరు ఏంటంటే మీరు కూడా అనలైజ్ చేసుకోవాలి. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ ఒక ఆర్ ఫేస్ నుంచి సింగిల్ పోల్ ఎంసీబీ కంట్రోల్ ఎంసీబీకి ఇచ్చాను, దాని అవుట్పుట్ సెలెక్టర్ స్విచ్కి ఇచ్చాను. ఓకే, సో దీని సెలెక్టర్ స్విచ్ అవుట్పుట్ నుంచి ఎక్కడ ఇచ్చాను, ప్రొటెక్షన్ రిలే ఏదైతే ఉందో ఆ ప్రొటెక్షన్ రిలే 7వ నెంబర్ టెర్మినల్కి ఇచ్చాను, న్యూట్రల్ ఏమో 8వ నెంబర్ టెర్మినల్కి ఇచ్చాను. ఓకే, సో తెలుసు కదా ఈ వైరింగ్ ఎక్కడి వరకు మీకు. దీని తర్వాత నేను ఏం చేశాను, 13వ నెంబర్ టెర్మినల్కి ఇచ్చాను 7వ నెంబర్ టెర్మినల్ నుంచి. ఓకే, ఇది కామన్ అనమాట. సో 14వ నెంబర్ టెర్మినల్ నుంచి పుష్ బటన్కి ఇచ్చాను. ఇక్కడ నేను ఏం చేశాను, ఇంతకుముందు ఆటో రీసెట్లో ఏం చేసాము, టైమర్ వాడాం. ఇక్కడ మనం ఏం చేస్తాం, మాన్యువల్గా కోసం పుష్ బటన్ వాడుతున్నాం. మాన్యువల్గా పుష్ బటన్ని రీసెట్ చేయడానికి వాడుతున్నాం. ఓకే, సో ఈ యొక్క అవుట్పుట్ పుష్ బటన్ అవుట్పుట్ని ఏదైతే ఉందో 7వ నెంబర్ టెర్మినల్లో ఇచ్చాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి, ఇక్కడ మీకు దీన్ని ఈ 14వ నెంబర్ టెర్మినల్ నుంచి ఒక అవుట్పుట్ తీసుకొని వచ్చి 8వ నెంబర్ టెర్మినల్కి ఇవ్వండి. ఓకే, సో 6వ నెంబర్ టెర్మినల్ నుంచి ప్లగ్ ఇన్ రిలే 6వ నెంబర్ టెర్మినల్ నుంచి 7వ నెంబర్ టెర్మినల్కి కలపండి. ఇక్కడ ఏమైంది, హోల్డింగ్ సర్క్యూట్ పెట్టామన్నమాట ఇక్కడ. ఓకే, సో డివెల్ స్టార్టర్కి మనం ఆన్ చేయగానే హోల్డ్ ఎలా అవుతుంది, అలా హోల్డింగ్ పెట్టుకున్నాం. ఓకే, సో దీని తర్వాత నేను ఏం చేశాను, మళ్ళీ 14వ నెంబర్ టెర్మినల్ నుంచి ఒక వైర్ తీసుకొని ప్లగ్ ఇన్ రిలే 1వ నెంబర్ టెర్మినల్లో కలిపాను. ఓకే, లూపింగ్ చేసుకోండి, వైర్లు ఏం తీసుకోవద్దు. దాని తర్వాత 4వ నెంబర్ టెర్మినల్ నుంచి తీసుకొని ప్లగ్ ఇన్ రిలే 4వ నెంబర్ టెర్మినల్ నుంచి తీసుకొని బజర్కి లేదా ఇండికేటర్కి కలిపాను. సో మీరు బజర్ కలపండి, నేను ఇక్కడ ఇండికేటర్ కలిపాను. సో న్యూట్రల్ తీసుకుని వచ్చి ప్లగ్ ఇన్ రిలేకి ఇచ్చాను, అలాగే న్యూట్రల్ తీసుకుని వచ్చి లైట్ బజరా లైట్ రిలేకి ఇచ్చాను. సో ఇక్కడతో సర్క్యూట్ అనేది ఫినిష్ అయిపోయింది. ఇక్కడ మీకు ఏమవుతుంది, ఎప్పుడైతే మీకు పవర్ అనేది వచ్చిందో అప్పుడు ఏమవుద్ది, డైరెక్ట్గా మీకు ఈ ప్లగ్ ఇన్ రిలే నుంచి వెళ్ళిపోద్ది అనమాట డైరెక్ట్ బజర్కి. ఓకే, సో ఎలా వెళ్ళిపోద్ది అంటే 14వ నెంబర్ నుంచి డైరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి 1వ నెంబర్కి వెళ్ళిపోద్ది. సో ఆల్రెడీ 4వ నెంబర్ ఎన్సీ, 4వ నెంబర్ అనేది ఎన్సీ 4-5 కాబట్టి సో 1 నుంచి డైరెక్ట్గా 4కి వెళ్ళిపోయి డైరెక్ట్గా ఏమవుతుంది, ఈ యొక్క లైట్ అనేది ఆన్ అయిపోద్ది. సో మనం వచ్చి చెక్ చేసుకుంటాం, సో వచ్చింది, ఓకే పవర్ అంతా బాగుంది అని అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ పుష్ బటన్ ఏదైతే ఉందో దీన్ని ప్రెస్ చేయడం ద్వారా మనం ఈ యొక్క అలారంని ప్రెస్ చేయడం వల్ల రిలే అనేది యాక్టివేట్ అవుద్ది, ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు ఏమవుద్ది, 4వ నెంబర్ ఎన్సీ కాస్త ఎన్ఓ అయిపోద్ది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఆగిపోద్ది అనమాట. ఈ విధంగా మనం మాన్యువల్గా రీసెట్ చేసుకుంటాం అలారంని వచ్చినప్పుడు. సో ఇదే కాదు, నేను ఇంతకుముందు వీసీ న్యూట్రీ ఫుడ్స్లో మనం బాయిలర్కి ప్యానల్ అనేది డిజైన్ చేసాం. సో అలారంని రీసెట్ చేసుకోవాలంటే వాళ్ళు ఒక పుష్ బటన్ పెట్టమంటే సేమ్ నేను ఇలాగే పెట్టాను అనమాట. ఓకే, పుష్ బటన్ ప్రెస్ చేయగానే అలారం అనేది రీసెట్ అవుతుంది. ఆ విధంగా నేను సెట్ చేశాను. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి సర్క్యూట్లు అనేవి డ్రా చేసి చూపిస్తాను. మీరు అందరూ అన్నీ చక్కగా నేర్చుకుంటే మంచి పొజిషన్లో ఉంటారు, పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేయవచ్చు. చూడగానే ఏదైనా ప్రాబ్లం చూడగానే డిటెక్ట్ చేయొచ్చు. మీరు ఏమైనా సొంతంగా ఏమైనా ఐడియాలు ఉపయోగించుకొని సర్క్యూట్లు డిజైన్ చేయొచ్చు. అబ్రాడ్లో కూడా ట్రై చేసుకోవచ్చు, మీకు మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ మీద మంచి అవగాహన ఉంటే. ఓకే, సో నేను చెప్పినట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి, మీరు నేర్చుకోండి. ఓకే, సో మీకు బయట నేర్చుకోవాలనుకుంటే 20,000 30,000 తీసుకుంటారు ఇలాంటి కంట్రోల్ సర్క్యూట్స్కి. నేనేం చేస్తున్నాను, ఎవరైతే ఉద్యోగంలో ఉన్నారో జాబ్ చేస్తున్నట్టయితే ఇవన్నీ మీరు ఖాళీగా ఉన్న సమయంలో ట్రై చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.